నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. నే కార్తిక్ అరవ. అతని పేరు సునీల్, వయసు 28, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు, ప్రొఫెషనల్గా వెల్ సెటిల్డ్. అయినా ఒక్కటే బాధ, తనకు లవర్ లేదన్న ఆందోళన. అసలు అమ్మాయితో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదన్న దిగులు. తన ఫ్రెండ్స్లో కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయాయి, మరికొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు, కానీ పార్ట్నర్స్ ఉన్నారు. పార్ట్నర్స్ అంటే మొత్తం చాలామంది కాదు, ఒకరే పార్ట్నర్ ఉంది, కానీ తనకు మాత్రం ఏదీ లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న సునీల్కు ఒకరోజు ఇంటర్నెట్లో డేటింగ్ కోచ్ అని ఒక బ్లాగ్ కనిపించింది. వెంటనే క్లిక్ చేశాడు, నెంబర్ చూసి కాల్ చేశాడు. చివరకు డేటింగ్ కోచింగ్ సర్వీస్ పొందాలని నిర్ణయించుకున్నాడు. ఏంటి, షాక్ అయ్యారా? డేటింగ్ కోచ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే చెప్పేది క్లియర్గా వినండి. ఈ డేటింగ్ కోచ్ల ఫీజు కూడా లక్షల్లోనే ఉంటోంది. మరి ఇప్పుడు చాలామంది పురుషులు లక్షలు ఖర్చు పెట్టి మరి అమ్మాయిలతో ఎలా డేటింగ్ చేయాలో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. మరి ఇండియాలో పురుషుల కోసం డేటింగ్ సలహాదారులు అందుబాటులోకి వచ్చేశారు. వీరు పురుషులకు మహిళలతో సంబంధాలను ఏర్పరచుకోవడంలో సహాయపడుతున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో డేటింగ్ కోచింగ్ సేవలు ఇప్పటికే విస్తరించాయి. ఇటు డేటింగ్ కోచ్ మాస్టర్ల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతోంది. డేటింగ్ యాప్లు పెరగడం, ఓవైపు ఎలోన్గా ఉంటామనే భావన వేధిస్తూ ఉండడంతో పురుషులు ఈ డేటింగ్ కోచింగ్ సేవలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ సేవల కోసం ఎంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన డేటింగ్ కోచ్కు ఏకంగా 4 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇంతకీ డేటింగ్ కోచ్లు ఏం చేస్తారని థింక్ చేస్తున్నారా? చాలా చేస్తారండి. నిజానికి చేయరు, చెబుతారు. మరి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో వివరిస్తారు. మాస్గా చెప్పాలంటే, అదే మన లోకల్ భాషలో చెప్పాలంటే, అది అమ్మాయిలతో పులిహార ఎలా గలపాలో కూడా చెప్తారు. టెక్స్టింగ్ నుంచి సెక్స్టింగ్ వరకు ప్రతిదీ పూస గుచ్చినట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఏదో వారి ఎక్స్పీరియన్స్తోనో లేదో నోటికి వచ్చిన సలహాలు ఇవ్వడంతోనో చేయరు. డేటింగ్ కోచ్ మాస్టర్లు ఎక్కువగా విమెన్ సైకాలజీని చదివి ఉంటారట. ఈ కోచింగ్లో పురుషులకు మహిళలతో ఎలా మాట్లాడాలి, వారిని ఎలా ఆకర్షించాలి అనే విషయాలను నేర్పిస్తారట. వారికి వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా అకౌంట్స్లో ఎలా చాటింగ్ చేయాలో కూడా చెప్తారు. ఒకవేళ అమ్మాయి అతని ప్రపోజల్ను అంగీకరిస్తే డేటింగ్ సమయంలో ఎలా ప్రవర్తించాలో కూడా వీళ్ళు గైడ్ చేస్తారు. ఎప్పుడైనా గొడవలు జరిగితే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కూడా సలహాలు ఇస్తారు. నిజానికి ఈ డేటింగ్ కోచింగ్ మూలాలు ఇండియాలో స్టార్ట్ కాలేదు. ఇవి మొదట అమెరికా, యూరోప్లలో కనిపించింది. ఇక 1990ల్లో పికప్ ఆర్టిస్ట్ అంటే PUA అనే ధోరణి పాపులర్ అయింది. ఇది ముఖ్యంగా పురుషులకు మహిళలను ఎలా ఆకర్షించాలో నేర్పించేది. తర్వాతి కాలంలో ఆ కాన్సెప్ట్కి సైకాలజీ తోడైంది. ఇటు ఇండియాలో 2010 తర్వాత వెస్ట్రన్ కల్చర్ ప్రభావంతో పాటు డేటింగ్ యాప్ల వినియోగం పెరగడం కారణంగా ఇది ఒక పెద్ద మార్కెట్గా మారిపోయింది. మొదట వ్యక్తిగత సలహాదారులుగా ప్రారంభమైన ఈ డేటింగ్ కోచింగ్ సర్వీసులు ఇప్పుడు సంస్థల స్థాయికి ఎదిగాయి. కొన్ని గ్లోబల్ కోచింగ్ సంస్థలు ఇండియాలో కూడా సేవలను విస్తరించాయి. డేటింగ్ కోచింగ్ మాస్టర్లకు ప్రత్యేకమైన విద్యార్హతలు అవసరం లేదు. అయితే వీరంతా ఎక్కువ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విమెన్ సైకాలజీ చదివి ఉంటారు. మరికొందరు బిహేవియరల్ సైకాలజీ నేర్చుకుని ఉంటారు. ఇంకొందరు NLP అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. ఇక వీళ్ళకి వ్యక్తిగత అనుభవాలు కూడా ఎలాగో ఉంటాయి. అటు సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటే బాగానే సంపాదించవచ్చు. డేటింగ్ కోచింగ్ మాస్టర్లు నెలకు యావరేజ్గా 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారని అంచనా. అటు అనుభవం పెరిగే కొద్దీ వీరికి డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అలా డిమాండ్ పెరిగిన డేటింగ్ కోచింగ్ మాస్టర్లు లక్షల్లో పోగేసుకుంటున్నారట. ఇలా కొంతమంది పురుషులకు మహిళలతో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం ఇండియాలో ఓ ఉపాధికి కారణమవడం నిజంగా విడ్డూరంగానే ఉంది. మరి